హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ అయితే నేను ప్రసాదానికి వినాయకుడు మా కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు. అక్కడ ప్రసాదానికి నేను సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట. సో అది నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఈలోపు నేనైతే పని క్విక్గా అయిపోవాలని చెప్పేసి ఒక దాంట్లో రైస్ అండ్ పప్పు చింతపండు నానబెట్టేసాను. అట్లా సపరేట్గా చేసేస్తున్నాను. మనకి పని క్విక్గా అయిపోవాలి అన్నప్పుడు కొంచెం ముందుగా మనం పప్పు నానబెట్టుకోవడం, చింతపండు నానబెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తే మనకి పని చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే అవి స్టవ్ మీద ఉండగానే మనం ఇక్కడ పూజ చేసేసుకుందాము. ఇంట్లో పూజ చేసేసుకొని వెళ్తే చాలా మంచిది కదా. సో పూజకి రెడీ చేసేస్తున్నాను. దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరుగున్నట్టు వినాయక చవితి అయిపోయిన చాన్నాళ్ళకి ఈ వీడియో పెడుతుంది ఏంటబ్బా అని అనుకోమాకండి. ఈ వీడియో యాక్చువల్లీ మిస్ అయిపోయింది. నాకు రీసెంట్‌గా దొరికిందనమాట. సరే టైం చూసుకొని పెట్టేద్దామని ఆ టైం ఇప్పుడు దొరికింది. సో, ఇక్కడైతే నేను పూజ చేసేసుకుంటున్నాను. మా పూజగది వంటగదిలోనే చిన్న పార్టీషన్ లాగా ఇచ్చారనమాట. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ శుభ్రం చేసేసుకొని, పూలయి పెట్టేసుకొని, చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. మంత్రాలు, గింత్రాలు అవేమి రావు గానీ, నేను ఒకటే చదువుతాను. నవగ్రహాల మంత్రం అంటారు కదా! అదొక్కటే చదువుతాననమాట. ఇంక దేవుడా దేవుడా అని దండం పెట్టేసుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అయితే కామన్‌గా పెట్టేసుకుంటాను ఎప్పుడూ గూడా. చిన్నప్పటి నుండైతే ఒకటే పద్యంలాగా ఎప్పుడు దేవుడి దగ్గరికెళ్ళినా సరే, దేవుడా దేవుడా అందరూ బావుండాలి. మా మమ్మీ చెప్పిందనమాట ఈ మంత్రం. సో, ఇంకా దేవుడా దేవుడా అందరూ బావుండాలి. మా డ్యాడీ ఆరోగ్యం బావుండాలి. నేను బాగా చదువుకోవాలి. ఇదే అనమాట. ప్రతిసారి ఏ దేవుడి దగ్గరికెళ్ళినా సరే ఈ మూడే చెప్తామనమాట. సో, అలాగా దేవుడికెప్పుడూ కూడా అందరూ బావుండాలనే కోరుకుంటా. పొరపాటున నా గురించి ఏమన్నా కోరుకున్నా సరే అదేం జరగదు. సో, అందుకనే నేనేం కోరుకోను దేవుడిని. అందరూ బాగుండి, అందులో మనం ఉంటే చాలు అని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలాగా అవుతారో, కోరుకున్నయి జరగవో అని నాకైతే కామెంట్ చేసేయండి. ఇక్కడేదో చేసేస్తున్నానని పూజ బాగా చేసేస్తుందని అనుకోమాకండి. అక్కడైతే దీపారాధన చేసేసి, ప్రసాదం పెట్టేసి, ఆదిత్య మంత్రం అంటారు కదా! అది చదివేసి, ఇంక దండం పెట్టేస్తాననమాట. అయితే ఇవాల్టి స్పెషల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను వినాయకుడిని మా అపార్ట్మెంట్‌లో పెట్టారు. సో, అందరం కూడా లేడీస్ అందరం కలిసి ఒక్కొక్క రోజు ప్రసాదం చేసుకొని పూజలాగా చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. అయితే పంతులు గారు వస్తారు కానీ, ఆయన మార్నింగ్, ఈవినింగ్ వచ్చి వెళ్ళిపోతారు. మేము తర్వాత లేడీస్ అందరం కలిసి ఈ పారాయణం చేయడం ఇట్లాంటియన్నీ చేసేవాళ్ళము. సో, అలాగా ఒకరోజు నేనైతే ప్రసాదం చేస్తానని చెప్పి సాంబార్ రైస్ అయితే చేశాను. ఇక్కడ మనకి దేవుడికి ఏది చేసినా సరే అల్లం, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ వాడకుండా చేయాలంట. సో, ఫస్ట్ టైం నేనైతే ఇట్లా చేశాను. అల్లం, వెల్లుల్లి లేకుండా. అయితే సాంబార్ రైస్‌కి అల్లం, వెల్లుల్లి అవసరం లేదు. ఉల్లిపాయ వాడకుండా చేశాననమాట ఇక్కడైతే. అండ్ వేరే రోజైతే నేను వెజిటబుల్ రైస్ కూడా చేశాను. అల్లం వెల్లుల్లి లేకుండా. అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అది కూడా బానే ఉంది. మనం దేవుడికి ఏం చేసినా సరే టేస్ట్ చూడకపోయినా చాలా బాగా వస్తది అనడానికి ఇది ఇంకొకసారి ఎగ్జాంపుల్ అనమాట. ఎప్పుడు కూడా దేవుడికి నేను చేస్తా ఉంటాను కదా ప్రసాదం. అప్పుడైతే టేస్ట్ చేయకపోయినా సరే మంచిగా వస్తది. ఒక్కొక్కసారి అసలు ఎంత టేస్ట్ చేసినా సరే చూస్తూనే ఉంటాం టేస్ట్. అయినా కూడా మంచిగా అనిపించదు. అదే అనుకుంటా దేవుడు మహత్యం అని అనిపిస్తది. అండ్ ఇక్కడ పూజ చేసే ముందు నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టడానికి కుక్కర్‌లో ఏసేసాను. అండ్ చింతపండు నానబెట్టేసాను. ఇవన్నీ కూడా ఒక పక్కన ఉడుకుతా ఉంటాయి కదా! ఈ లోపల పూజ చేసే లోపల అని చెప్పేసి మళ్ళీ నాకు టైం అయిపోతుంది. అందరూ కూడా త్వరగా వచ్చేయమన్నారు. సో, ఇంకా అందుకని త్వరగా అవ్వడానికి ఇట్లా చేశాను. ఒక్కొక్కసారి అయితే నాకు సాంబారు పెట్టాలంటే చాలా టైం పట్టేసిద్ది. సాంబారని తలుచుకోంగానే నేను అందులో వెజిటబుల్సే ఏరుతాననమాట. చాలామంది సాంబార్‌లో ముక్కలు తక్కువ, సాంబార్ ఎక్కువ చేసుకుంటారు. కానీ నేను మాత్రం సాంబార్‌లో ముక్కలే ఎక్కువుండాలి, సాంబారే తక్కువుండాలి అన్న టైప్ అనమాట. సొరకాయ ఉండుంటే చాలా బాగుండేది. బట్ ఇక్కడ సొరకాయ లేదు. ఇంకా బెండకాయ, ములక్కాయ, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటే నేను అవి తీశాను. చూడండి నేను నా పూజ అయిపోయేసరికి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. దాన్ని ఇంక పప్పు గుత్తితో చక్కగా మెదిపాననమాట. ఇక్కడ మనం పప్పు ఎంత మెత్తగా మెదిగితే సాంబార్ రైస్ కూడా అంత గుజ్జుగా వస్తది. కావాలంటే మిక్సీ కూడా పట్టొచ్చు. బట్ చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇలాగా ఎనిపితే సరిపోతుంది. సో, అందుకని చక్కగా వేడిగా ఉన్నప్పుడు ఎలాగో మిక్సీ పట్టలేం కాబట్టి నేనైతే ఇక్కడ పప్పు గుత్తితో ఎనిపేసాను.
ఇక చిన్నప్పుడైతే ఈ పప్పు గుత్తిని చూడంగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. ఇక చేతిలో ఏం ఆయుధాలుంటే ఆ ఆయుధాలతో కొట్టేసేది మా మమ్మీ. అదేంటో తెలీదు మా మమ్మీ కోపంగా అరిసినప్పుడల్లా నేను పక్క పక్క నవ్వేదాన్ని. ఇంకా కోపం వచ్చేది మా మమ్మీకి. ఇంక నేను మా అక్క అయితే టీవీ రిమోట్ కోసం కొట్టుకొని రోజంటూ ఉండదనమాట. బాగా కొట్టుకునేవాళ్ళం రిమోట్ కోసం. అలా కొట్టుకొని మా మమ్మీకి దొరికిపోయేవాళ్ళం. మా మమ్మీ అయితే 2 కత్తులు తను కొట్టుకొని చంపేసుకోండి అని అనేదనమాట. అంతలా కొట్టేసుకునేవాళ్ళం. అసలు ఇంకో డిస్గస్టింగ్ విషయం ఏంటంటే బాగా తోమేసిన స్టవ్‌ని మళ్ళీ అసలు ఏ పప్పో, బియ్యమో పెట్టినప్పుడు పోతే ఉంటది. అబ్బా! అసలు ఏంటిది అని అనిపిస్తదనమాట. సో, అలాగే పప్పు ఉడకబెట్టడానికి పెట్టాను కదా! ఆ వాటర్ అంతా పడింది. సరే ఇప్పుడే తుడిచేద్దాం మళ్ళీ ఎండిపోద్దని చెప్పేసి ఆ స్టవ్‌ని తుడిచేసాననమాట. నేనైతే మోస్ట్‌లీ టిష్యూసే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఈ క్లాత్‌లు యూజ్ చేశాననుకో మళ్ళీ ఆటిలిని ఉతకాలి గదా! అదొక బద్ధకం మనకి. సారీ మనకంటే మీ అందరికీ కాదండి. నాకే అని జెప్తున్నాను. సో, అందుకని టిష్యూతో వాటర్ తుడిచేసి పైపైన క్లాత్‌తో తుడిచేసాను. నాకైతే ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి. ఎందుకంటే బాగా క్లీన్ చేస్తానా రైస్ పెడతాను. సో, ఇంక చిమ్మేస్తది. ఇంక అట్లాగా పప్పు పెడతానా చిమ్ముతది. లేకపోతే పాలు పొంగిపోతాయి. ఇంక అలాగా అవుతూనే ఉంటది. అబ్బా! ఎలా ఇసుకొస్తదో. ఇట్లాగ తుడవంగానే అయితే తుడవనప్పుడు అయినా సరే మనం పెద్దగా పట్టించుకోమనుకోండి. తుడిసిన తర్వాత అయితేనే చాలా కోపంగా అనిపిస్తదనమాట. ఎందుకు మనం ఎక్కడ ఆగిపోయామంటే, మా మమ్మీ కొడితే మేము ఎక్కడికెళ్ళి దాక్కునేవాళ్ళం తెలుసా? మా అక్క అయితే ముందే ఏడ్చేసి తప్పించేసుకునేది. నేనైతే నవ్వుతా ఉండేదాన్ని గదా! ఇంక మా మమ్మీ ఇంకా కోపం వచ్చి నన్నే కొట్టేది. ఇంక పరిగెట్టుకుంటూ ఎళ్లి బాత్రూమ్‌లో దాక్కునేదాన్ననమాట. ఇంక కాసేపు అరిచి, అరిచి మా మమ్మీయే సైలెంట్ అయిపోయేది. అప్పుడు బయటకొచ్చేదాన్ని. చాలా కామెడీగా ఉండేది చిన్నప్పుడు విషయాలు తలుచుకుంటేనే. ఇంక సాంబార్ అనంగానే పెద్ద గిన్నె పెట్టేస్తాను నేను. అయితే ఇది సాంబార్ రైస్ చేయాలి కాబట్టి మనకిక్కడ ఎక్కువే ఆహ్, పెద్ కొంచెం గిన్నె పెద్దగానే ఉండాలి. ఇంకా కింద అందరికీ కూడా ప్రసాదం పంచాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ వైస్ ఎక్కువే చేస్తున్నాననమాట. కానీ మనం సాంబార్ రైస్ అనే దానికి కొంచెం, కొంచెం చేసినా సరే అది ఎక్కువ అయిపోతుంది. నేనిక్కడ రైస్ కుక్కర్ గ్లాస్‌తో 3 గ్లాసెసే వండాననమాట. బట్ చాలా అయ్యింది సాంబార్ రైస్ అయితే. నేనింకా ఇక్కడ చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టినా సరే తుడుస్తూనే ఉన్నాను. మరీ నీట్‌నెస్ అనుకోమాకండి. అస్సలు లేదు నాకు. ఇంక అప్పుడే కడిగానని తెగ తుడుస్తున్నాను గానీ, అసలైతే ఇంత నీట్‌నెస్‌గా అయితే ఉండను నేను. ఇంక మేమెప్పుడు వాడే ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఏసేసాను. ఇదైతే ప్రమోషన్ ఏం గాదు. నేనెప్పుడు గూడా ఇదే వాడతా ఉంటాను. సో, ఇంక వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని, ముందే కట్ చేసేసుకొని వేసే టైం లేదనమాట. అన్నీ పక్కన పెట్టుకొని ఒకటి, ఒకటి వేసే టైం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, నేను మోస్ట్‌లీ ఇట్లాగే జేస్తా. ఎందుకంటే అన్నీ కట్ చేసేసుకొని, అవేస్తా ఉంటే అవెప్పుడు ఎగుతాయా అని వాటి మొహం చూస్తా ఉంటాననమాట. ఇంక కలుపుతా ఉంటా. ఇంకవి ఏగవు, పెట్టవు. ఏంటా ఇది నేను చూస్తున్నానని ఏగట్లేదా అని నాకస్సలు డౌటొస్తాయి. సరే అందుకని ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కట్ చేస్తా ఉంటా. నేను ఈ పనిలోనూ ఉంటా. అవేమో అక్కడ ఫ్రై అవుతా ఉంటాయి కదా! అందుకని నేను నాకు పని కల్పించుకోవడం కోసం ఇట్లాగే ఏస్తా. ఫస్ట్ పచ్చిమిర్చి ఏసేసాననమాట. అయితే పోపు లాస్ట్‌లో ఏద్దామని ఇప్పుడెయలేదు. ఎందుకంటే, ఆ పోపు సాంబార్‌కి గాని, పప్పుకి గాని లాస్ట్‌లో వేస్తే ఆ స్మెల్లొస్తది. అబ్బా! సూపర్‌గా ఉంటుందనమాట. ఇంకా మన ఇంటికి 4 వీధుల దాకా ఆ గుమగుమలు, ఆ పోపు స్మెల్ అనేది రావాలి. అలాగుండాలనమాట. ముందే ఏసేసామనుకోండి, పోపు స్మెల్ ఏం రాదు. మొత్తం సాంబార్ మరిగిపోయి అంత ఫ్లేవర్ అనేది బాగుండదనమాట. సో, ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకొని వేసేస్తున్నాను. బెండకాయలైతే పెద్ద పెద్దయే వేసేసాను. ఎందుకంటే చక్కగా అందులోకి సాంబార్ వెళ్ళి చాలా బావుంటాయి. చిన్న చిన్నయి ఏస్తే మెత్తగా అయిపోతాయనమాట. అందుకని పెద్దయే కట్ చేసి వేశాను. ఇంకా సాంబార్‌లో ములక్కాయ కాంబినేషన్ అంటారా? ఇంకసలు చెప్పక్కర్లేదండి. ఇంగ సాంబార్‌లో ములక్కాడ కోసం పడి సచ్చైపోతారు. అట్లా ఉంటదనమాట. అండ్ ఫ్లేవర్ గూడా యమ్మీగా ఉంటుంది. అండ్ ముల్లంగి కానీ, సొరకాయ కానీ వేసుకుంటే ఈ సాంబార్‌లో ఆహా! అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఈ సాంబార్ రైస్ చాలా బాగా నచ్చిద్దనమాట. ఎప్పుడు కూడా ఏమన్నా తినాలని అనిపించకపోతే ఇలాగ సాంబార్ రైస్ చేసుకుంటాను. అండ్ ఇందులోకి ఏమన్నా ఫ్రై కానీ, పాపడ్స్ కానీ అట్లా చేసుకుంటే చాలా బావుంటదండి కాంబినేషను. అండ్ నేనిక్కడ మా అబ్బాయికి పెట్టాలంటే ఏం చేస్తానంటే ముద్దపప్పు కొంచెం దాస్తాననమాట. దాసి ఈ సాంబార్ రైస్‌లో కారం ఎక్కువే ఏస్తాం కదా! మనకు సరిపడా.
సో, ఈ ముద్దపప్పును కొంచెం ఉప్పు కలిపేస్తే కారం కొంచెం తగ్గిద్ది. కొద్దిగా నెయ్యి వేస్తాం. ఇంక వాడికి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. నార్మల్‌గా పప్పు అంటే తినడు గానీ, కలిపేసి మనం ముద్దలు పెడతా ఉంటే అసలు వాడికి తెలీదు పప్పన్నం పెట్టామా, సాంబార్ అన్నం పెట్టామా. బావుందమ్మా మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు అని అంటాడనమాట. ఇంకా ఒకటి, ఒకటి ముక్కలు అన్నీ కూడా నేను వేసుకున్నాను. ఇంకా ఈరోజు చాలా తక్కువ ముక్కలు వేశాను. మామూలుగా ఉత్తి సాంబార్ పెడితే, ఇప్పుడు రైస్ కూడా కలిపేస్తున్నాం కాబట్టి కొంచెం ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయని చెప్పి కొంచెం తక్కువేశాను. మామూలుగా అయితే సాంబార్‌లో సగం ముక్కలే ఉంటాయన్నమాట నేను పెడితే. మా వారైతే "సాంబార్ ఏదే?" అని అడుగుతారు. ఇంకా ఆ ముక్కలన్నీ ఉత్తి ముక్కలు అలా బౌల్‌లో ఏసుకొని నేను తింటా ఉంటా. నాకు చాలా ఇష్టం అట్లాగా వెజిటబుల్స్. ఇంక టమాటాలయితే లాస్ట్‌లో వెయ్యాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత. ఎందుకంటే టమాటాలో కొంచెం పులుపు ఉంటది కదా! సో, ఉడకవేమో అని నా డౌటు. అది నిజమో కాదో కామెంట్ అయితే చేయండి మీరు. ఎందుకంటే నేనెప్పుడు కూడా టమాటా ఇవి కుక్ అయిన తర్వాత వేస్తాను. కొంతమంది ముందే వేసేస్తారు. నాకు అసల ఒకవేళ కుక్ అయినా గూడా నాకెందుకో డౌట్ అసల అవ్వదేమో, పులుపు తగిలితే అని చెప్పేసి ఫస్ట్ నుండి నాకు అలవాటయిపోయింది. అందుకని అసలు ముందు టమాటాలు ఎట్టి పరిస్థితుల్లో వెయ్యను నేను. అండ్ ఈ వెజిటబుల్స్ కటింగ్ చేస్తుంటే నాకైతే ఫస్ట్ నుండి అసలు ఈ వెజిటబుల్స్ కటింగ్ అనేది అలవాట్లేదు. ఎప్పుడు కూడా మా మమ్మీ పెళ్ళవ్వకముందు మా మమ్మీ కట్ చేసి ఇచ్చేది. "చెయ్యి కోసుకుంటావు, చెయ్యి కోసుకుంటావు" అని చెప్పేసి కట్ చేయనిచ్చేది కాదు. ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత కూరగాయలు కట్ చేస్తుంటే కూరగాయల కన్నా నా చేతులే ఎక్కువగా కట్ చేసుకున్నాననమాట. ఆహా! ఇంక మా వారైతే తిట్టని రోజంటూ ఉండదు. కొంచెం చూసి కట్ చేయొచ్చు కదా! చూస్తూనే ఉంటా. చూస్తూనే ఏలు కట్ చేసేసుకుంటాను. అంత కంగారు మనకి. ఎందుకంటే పోపు అక్కడ పెట్టి వెజిటబుల్ కట్ చేస్తా ఉంటాము. ఇంకా ఎక్కడ మాడిపోద్దా అని చెప్పి కట్ చే టకా టకా కట్ చేస్తాము. ఇంకా కంగారులో అటు ఇటుగా అవుతా ఉంటాయి కదండీ! అలాగే ఇంకా అప్పుడప్పుడు అలా తగ్గుతా ఉంటాయి. అండ్ ఈ వీడియో ఎప్పటిదో కదా! నేనిప్పుడు డబ్బింగ్ ఇస్తున్నాననమాట న్యూగా. ఇవాళ గూడా కట్ చేసుకున్నాను నేను. బాదం కట్ చేస్తే చెయ్యి తెగ్గొట్టుకున్నాననమాట. అబ్బో! చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇలా అసల వెజిటబుల్స్ ఏమన్నా కర్రీ చేసినప్పుడు ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటే ఎంత చూడ్డానికి బావుంటుందో. తినడానికి గూడా చాలా బావుంటుంది. ఉప్మా చేసినా సరే మొన్నెప్పుడో గరికపాటి గారు చెప్పారనమాట. ఉప్మా అంటే ఏంటండి? అన్ని రకాలు కూరగాయలు మార్కెట్‌లో ఉన్న అన్ని కూరగాయలేసేస్తే అది ఉప్మా ఏమవుతది? ఏమిటో చెప్పమా అనన్నారు. నాకైతే చాలా కామెడీగా అనిపిచ్చింది. నేనైతే ఆ చెప్పమనే వండుతాను ఎప్పుడు గూడా. ఎందుకంటే నేను చేసే ఉప్మాలో బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, ఉల్లిపాయ, టమాటో అన్నీ కూడా వేసేస్తాను. ఇంక బంగాళదుంప ఇలాంటివి ఎయనులెండి. ఓన్లీ ఈ వెజిటబుల్సే ఏస్తాను. సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇదిలా కుక్ అవ్వడానికి పెట్టేసి బట్టలైతే వాషింగ్ మిషన్ ఉతికేసింది. మనం ఎలాగో ఉతకం గదా! ఇంక ఆరబెడదామని పైకొచ్చేసాను. పైకొచ్చి ఆరబెట్టేసాననమాట. ఇదైతే మా పైన టెర్రస్ అనమాట. మా వెనకే ఇలాగ కొండలుంటాయి. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. మేమైతే ఈ పాండమిక్ టైమ్ అంతా గూడా డైలీ 4:00 కల్లా పైకొచ్చేసేవాళ్ళము. చక్కగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ లెమన్ టీ పెట్టుకొని బాగా చిల్ అయ్యేవాళ్ళము. ఓ 7 దాకా 4-7 దాకా అలాగ పైనే ఉండేవాళ్ళమనమాట. ఎంతసేపు ఇంట్లో ఉండకుండా. ఇంక బయటికెళ్ళేది లేదు కాబట్టి ఆ పాండమిక్ టైంలో సో, అలాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. చూడండి నేనొచ్చేసరికి కొంచెం అడుగు పట్టినాయి. అయినా సరే మొత్తం కుక్ అయిపోయినాయిలే. ఇప్పుడు ఈ టైంలో టమాటో వేస్తాననమాట నేను. ఇంక టమాటో వేసిన తర్వాత అదే మగ్గిపోయిద్ది. ఇంక కారం, ఉప్పు ఏసినా సరే టమాటో కుక్ అయిపోతుంది. సో, అంతగా దాని గురించి అయితే బాదర్ అవసరం లేదు. నిజం చెప్పాలంటే పాండమిక్ టైంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనేది మాత్రం చాలా బాగా తెలిసింది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం బయటకి తిరగడం, ఈ పొల్యూషన్, ట్రాఫిక్ అయినా సరే బయటకి తిరుగుతూనే ఉన్నాం. అండ్ బయట ఫుడ్ కూడా బాగా తినేస్తా ఉన్నాం కదా! నేనైతే ఈ పాండమిక్ టైంలోనే బాగా డైటింగ్ చేశాననమాట. చేసి తగ్గాను. ఇంకా ఎప్పుడైతే ఇది తీసేశారో ఇది లాక్‌డౌన్ అంతా తీసేశారో ఇంక అన్నీ ఫుల్‌గా బయట ఫుడ్ అంతా, జంక్ ఫుడ్ అంతా ఏసేస్తున్నాను. ఇంట్లో ఎంత హెల్తీగా చేసుకున్నా సరే, వారానికి ఒక్కసారైనా సరే బయటకెళ్ళి చికెన్ బిర్యానీయో, మంచూరియానో ఇవేమైనా తినకుండా అయితే ఉండలేము. అలా అయిపోయిందండి లైఫు. కానీ అప్పుడైతే ఒక 3 మంత్స్, 4 మంత్స్ అసలు బయట ఫుడ్ అనేది తెలియకుండా ఏది కావాలన్నా ఇంట్లోనే చేసుకొని,
చాలా మంచిగా తిన్నాము. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ టైమ్ పాస్‌కి వాకింగ్‌లని, రన్నింగ్‌లని, ఇంకా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడమని, ఆడుకోవడమని, గేమ్స్ అని, అవని, ఇవని అబ్బా! చాలా బావుంది. అలా అని ఎప్పుడు ఇలాగుండాలి అని కాదు. నార్మల్ టైమ్‌లో గూడా అలాగ చేస్తే బావుంటది. బట్ కుదరట్లేదులెండి చాలా వరకు. అండ్ మళ్ళీ ఈ కరోనా కేసెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్కులు పెట్టుకోండి. అందరూ లాక్‌డౌన్ చేసేసి అట్లాగా అందరూ లాస్ అయిపోతున్నారు. అట్లా కాకుండా మనం జాగ్రత్తగా మన హెల్త్ కోసం మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఇప్పుడు మనం వంటలోకొచ్చేస్తే చింతపండు పులుసయితే పోసేసానిక్కడ. ఇక్కడ చింతపండు పులుసు ఫస్ట్ గుజ్జుగా పోసుకొని, తర్వాత మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలనమాట. ముందే లూజ్‌గా పోసుకుంటే మనకి ఆ క్వాంటిటీ అనేది మనకి సరిగ్గా తెలీదు. సో, వాటర్ తర్వాత పోసుకోవాలి. పులుపుని బట్టి. ఉప్పు, కారం కూడా బాగా పడతాయన్నమాట. చింతపండు మనం ఎప్పుడేసామో ఉప్పు, కారం సరిగ్గా పడలేదంటే ఆ టేస్ట్ అనేది రానే రాదు. సో, ఇక్కడ మనం అసలు టేస్ట్ చూడకుండా వేయాలి. అంచనా ప్రకారం ఈ సాంబార్‌కి నేనైతే ఒక కల్లుప్పు తీసుకున్నాను. పెద్ద స్పూన్‌న్నర అలా వేశాననమాట. కారం గూడా కలర్ బట్టి అలా చూసి వేశాను. ఇంగా అంతకు మించి మనం ఏం చేయలేం గాబట్టి. అండ్ ఇంకొకటేంటంటే, మనం మస్ట్ అండ్ షుడ్‌గా బెల్లం అనేది లాస్ట్‌లో యాడ్ చేయాలి సాంబార్‌లో. అప్పుడే అమోఘమైన ఆ టేస్ట్ అనేది ఆస్వాదించడానికి మనకు కుదురుతుంది. అండ్ ఇంకోటేంటంటే, బెల్లం వేయడానికి సీక్రెట్ ఏంటో తెలుసా? కారం ఏమన్నా ఎక్కువైనా, పులుపేమన్నా ఎక్కువైనా సరే అది అడ్జస్ట్ చేస్తుందనమాట. అందుకని బెల్లం అదే స్వీట్, షుగర్ కొంతమంది షుగరేస్తారు. సో, ఇంకా టేస్ట్ అనేది మొత్తం అడ్జస్ట్ చేసి చాలా బావుంటుందనమాట. అండ్ కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. అండ్ ఇంకా మరగాలనమాట ఇదంతా కూడా. మనం కారం గూడా వేసాం కదా! ఇక్కడ ఇక్కడ సాంబార్ పొడి వేసుకోవాలి. నేను సాంబార్ పొడి బయట కొన్నదే వేసేస్తాను. చాలామంది ఇంట్లో వేస్తారు కదా! అది రాదు యాక్చువల్లీ. ట్రై చేయలేదు గూడా ఎక్కువ. బయట దొరికేస్తున్నాయి కదా! ఇంక మళ్ళీ మనం ఎప్పుడో చేసే సాంబార్ రైస్‌కి చేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచి ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదు. మనం ఎప్పుడు చేస్తాంలే అని చెప్పేసి ఆ ఫ్లేవర్ గూడా రాదులే అని చెప్పి నేను సాంబార్ పౌడర్ బయటే తీసుకుంటాను. అది కొంచెం ఎక్కువే ఏసుకోవాలి. సాంబార్ ఫ్లేవర్ అలా వస్తా ఉంటది. ఇక్కడ మరగాలనమాట. బాగా మరుగుతా ఉండాలి. అలా మరిగినప్పుడు మనం ముద్దపప్పు ఆల్రెడీ ఎనుపుకున్నాం కదా! అది వేసేయాలి. ఇంకా అయితే ఇప్పుడు పెద్దయిన తర్వాత ఈ సాంబారు అని నేను ఇప్పుడు ఏదైతే నేను పెళ్ళైన తర్వాత వంట స్టార్ట్ చేసిన తర్వాత వండుతున్నాను గానీ, ఇదివరకు గానీ మా మమ్మీ సాంబార్ చేసిందా, ఇంకేం లేదు పల్లాలు ఇసిరేసేదాన్ననమాట. ఎలా తింటారు ఈ సాంబార్‌ని అది ఇది అనేదాన్ని. అస్సలు నాకు సాంబార్ గానీ, రసం కానీ, చారు గానీ ఇష్టం ఉండేదే కాదు. అసలు తినేదాన్ని కాదు. చారు పెట్టారా మా ఇంట్లో మా డ్యాడీ ఒక్కడే తినేవాళ్ళు. ఇగ మా అక్క కూడా తినేదనుకుంటా గుర్తులేదు కానీ, నేనైతే అస్సలు తినేదాన్ని కాదు. అబ్బా! అసలు నా వల్ల అయ్యేది కాదనమాట. కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే మా వారికి చారు గాని, రసం గాని ఇవన్నీ కూడా బాగా ఇష్టమనమాట. అండ్ ఇంకా బయటికెళ్ళినా సరే సాంబార్ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉండేది. అలా సాంబార్ అనేది కొంచెం అలవాటు చేసుకున్నాను. అండ్ రసం గూడా, చారు గూడా ఇప్పటికి మీరు చూస్తే రకరకాల రసాలు, చారులు ట్రై చేస్తా ఉంటాను పెట్టడానికి. మా మమ్మీ గూడా బాగా పెడతది. అది తర్వాత పెళ్ళైన తర్వాతే తెలిసిందనమాట. ఎందుకంటే ఇదివరకు తినేదాన్ని కాదు గదా! ఇంకలాగా అత్తయ్య కూడా పెడతారు. ఈయన కూడా ఎప్పుడు అలా చేయొచ్చుగా అంటా ఉండేవాళ్ళు గానీ, నాకైతే ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను. అది బానే ఉంటది. తినకుండా అట్లా చేయను. బట్ సేమ్ టేస్ట్ అనేది రాదనమాట. అండ్ ఇక్కడ సాంబార్ అయితే మరుగుతా ఉంది కదా! పప్పు కూడా కలిపేసాను. కలిపేసిన తర్వాత నేనిక్కడ పోపుకి ఇది పెట్టుకున్నాననమాట. ఆహ్, ఈ లోపల రైస్ కుక్కర్‌లో పెట్టి వండేసాను నేను విడిగా. ఇక్కడ సాంబార్ రైస్ అంటే నేను రైస్ కూడా ఇందులో ఏసి ఉడికిచ్చను అట్లాగా. రైస్ విడిగా వండేసుకుంటాము. ఈ సాంబార్ అయ్యే లోపల రైస్ కూడా ఉడికిపోద్ది. 2 కలిపేసుకుంటే సాంబార్ రైస్ అయిపోతదనమాట. ఇక్కడ చూడండి సాంబార్ స్మెల్ రావట్లేదని ఇంకా మళ్ళీ వేశాను నేను ఇది. అండ్ ఈ లోపల ఈ బాండీ వేడెక్కాక మనకిక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా యాక్చువల్లీ విడిగా అయితే ఇది దేవుడి ప్రసాదం కాబట్టి వెల్లుల్లి వేసుకోవట్లేదు. చక్కగా ఒక గుప్పుడు వెల్లుల్లు అలా నూనెలో వేయించుకొని అందులో వేస్తే చాలా బావుంటుంది టేస్టు.
ఇంగువ వేసి తాలింపేస్తే చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు ఆ వెల్లుల్లి వేయట్లేదు కాబట్టి ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసేసుకొని, ఎండుమిర్చి ఒక 4, 5 వేసుకొని, కరివేపాకుంటే కరివేపాకు వేసుకొని, ఇంగువ వేసుకుంటే అంతే. మన పోపనేది రెడీ అయిపోతుందనమాట. ఇక్కడ ఆవాలు కొన్ని మరిన్ని వేసుకుంటే చక్కగా కనబడతా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంగ్రీడియెంట్ ఏంటంటే మెంతులు. మెంతులు చాలా మంచిది. మనం పప్పులో, సాంబార్‌లో ఇలా వాడుతా ఉంటే చాలా మంచిదనమాట. అండ్ ఆ మెంతులనేది మనకి సాంబార్‌లో నాని చాలా బావుంటుంది. టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ ఒక ఫ్లేవర్ ఇస్తాయన్నమాట మెంతులు. మనం యాక్చువల్లీ కసూరి మేతి వాడతాము. అది వెయ్యంగానే ఒక మంచి ఫ్లేవర్ ఒస్తది. అట్లాగా మెంతులు వేసినప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఒస్తుంది. అలాగా కొన్ని వేసుకోండి. సాంబార్‌లో గాని, పప్పులు గాని వేసుకుంటే చాలా మంచిది. చలవ గూడా చేస్తాయి. ఇంకా చూడండి ఎండుమిర్చి ఏసేసాను, ఇంగువ ఏసేసాను. కరివేపాకు గూడా వేసుకుంటే చక్కగా చిటపటలాడతది. ఇంకా చిటపటలాడంగానే తీసుకెళ్ళి ఆ సాంబార్‌లో పడేయాలనమాట. కానీ నేనిక్కడ ఆ సాంబార్‌లో వేయలా. ఎందుకంటే ఈ సాంబార్ ఇంగా మరుగుతుంది చూడండి. ఇంక అలా మరుగుతా, మరుగుతా ఉంటుంది. మరిగిన తర్వాత రైసు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలిక్కడ. చూడండి చక్కగా మరుగుతుంది. ఇంక రైసు కొంచెం కొంచెంగా వేస్తున్నాను నేనిక్కడ. ఇంక నాకు కొంచెం డౌటొచ్చాయి. సాంబారు కొంచెం పైదాకా వచ్చింది. మళ్ళీ సాంబార్ సరిపోపోయినా, రైస్ సరిపోపోయినా ఎట్లాగా అని కొద్దిగా సాంబార్ పక్కకు తీసి పెట్టాననమాట ముందే. పక్కకు తీసేసి తర్వాత లాస్ట్‌లో ఇంకొక సరిపోకపోతే ఇంకో బౌల్‌లో గూడా కలపొచ్చని జెప్పేసి అలా కలిపాను. ఎందుకంటే మొత్తం నిండిపోయిన తర్వాత అర్రెర్రే అనుకోవడం కన్నా ఇలాగ చేస్తే మంచిగా ఉంటదేమో అని అనిపిచ్చింది. సో, ఇంక రైస్ అయితే నేను కొద్ది కొద్దిగా వేశాను. రైస్ కూడా బాగా పలుగ్గా ఏం కాకుండా ఒక మోస్తారుగా కొంచెం మెత్తగానే వండాను. అలా వండితే చాలా బావుంటది. అండ్ రైస్‌తో పాటు నేను కొంచెం పెసరపప్పు, కందిపప్పు గూడా వేసి ఉడికిచ్చాననమాట. అప్పుడు టే అప్పుడు రైస్‌లో గూడా ఆ చప్పదనం రాకుండా ఆ పప్పు టేస్ట్ అనేది రైస్‌కి ఆల్రెడీ పట్టుంటది. అండ్ ఈ రైస్‌లో ఇప్పుడు ఈ సాంబార్ వేసిన తర్వాత కాసేపు ఉడికిచ్చాలి. అప్పుడు ఆ రైస్ సాంబార్ మొత్తం పీల్చుకొని ప్రతి ముద్దకి కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తదనమాట. ఇక్కడే అసలు ఊరికే మనం అన్నంలో సాంబారేసుకొని కలుపుకొని తింటే ఎట్లా ఉంటది? కానీ ఇలా సాంబార్‌లో అన్నం ఉడికిచ్చి తింటే వేరే టేస్టొస్తుందనమాట. అందుకనే సాంబార్ రైస్ అని డిఫరెంట్ పేరు పెట్టారు. లేకపోతే అన్నంలో సాంబార్ కలుపుకొని తింటే ఇది ఒకటే గదా! అలా కాదు. ఇందులో ఇప్పుడు మనం అన్నం ఉడికిస్తున్నాం కదా! ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తాం ఇక్కడ. అలా ఉడికిస్తే ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో, అదనమాట డిఫరెన్స్. ఇప్పుడు చూడండి చక్కగా దగ్గర పడింది. ఇంకొంచెం సేపు ఉడికిస్తే దగ్గరగా అంటే మరీ పిడసగట్టిపోయినట్టు ఉండకూడదు. కొంచెం లూజ్‌గా ఉంటేనే చల్లారిన తర్వాత కూడా మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటది. మనం చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేం తినేసే దగ్గరికి. కొంచెం జారుడుగా అలా అని మరీ నీళ్ళగా ఉండకూడదు. అలా అని గట్టిగా ఉండకూడదు. ఆ కన్సిస్టెన్సీ అయితే తీసుకురావాలి మనం. కాసేపయితే కలుపుతా ఉండాలి. ఎందుకంటే స్టీల్ గిన్నె గదా! అడుగు పడితే మళ్ళీ మాడు వాసనొచ్చేసిద్ది.
సో, అది కొంచెం చూసుకుంటా కలుపుతా ఉండాలి. లాస్ట్‌లో నేనైతే బెల్లం గూడా వేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయినట్టుంది. సో, ఇంక ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసి వేసేస్తున్నాను. నేను చూడండి కొత్తిమీర కింద కట్ చేసి వేయొచ్చు కదా! అది కూడా మనకు కంగారే. అక్కడే కట్ చేసి దాని మీదే ఏసేస్తున్నాం. ఇలా కట్ చేస్తే మరి తెగదా ఏంటి చెప్పండి? అట్లాగా ఇంకా కట్ చేసి వేసేసాను. ఇంక అయిపోయింది. టైం అయిపోయింది. నాకేమో కంగారొచ్చేస్తుంది. అందరొచ్చేసారు అని చెప్పి నేనింక టెన్షన్‌గా రెడీ చేసేస్తున్నాననమాట. ఇంకా వేడి వేడిది తీసుకెళ్ళలేక ఇంకా ఇంతా చేసి గబగబా కిందకెళ్ళా. పూజ అయిన తర్వాత నైవేద్యం టైంకి తీసుకెళ్దామని చెప్పేసి ఇదైతే కంప్లీట్ చేసేసి పక్కనుంచేసాననమాట. అండ్ లాస్ట్‌లో అందరూ ప్రసాదం నైవేద్యం పెట్టేసిన ప్రసాదం తిన్నాక నా సాంబార్ రైస్‌కైతే ఫుల్ 100 మార్క్స్ పడిపోయినాయనమాట. అన్నీ సరిపోయినాయి. అంత బావుంది. చాలా బాగా కుదిరింది. ఇంకా ఇప్పుడు మనం మన చిటపటలాడే పోపుని చల్లారిచ్చేసాం కదా! సో, దీన్ని ఇప్పుడు పైనేసేసుకుందాం అనమాట. అసలైతే ఇలా ఎయంగానే చిటపటలాడుతా భలే వస్తది కదా! ఆ సౌండ్ అనేది చాలా బావుంటది. కానీ నేను ఆత్రానికి ముందే ఏసేసాను పోపు. ఇంగ చల్లారిపోయిందిగా సరే పైన పర్వాలేదులే. ఇంక పోపు పైన వేసి అలాగా అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయాం. చూడండి మా వినాయకుడు ఎంతో బాగున్నారు కదా! సో, అందరం మా అపార్ట్మెంట్‌లో ఫ్రెండ్స్ అందరం అనమాట మేము. అందరం గూడా ఏమన్నా ఈవెంట్స్ వచ్చినా, పూజలొచ్చినా సరే బాగా గ్యాదర్ అవుతాము. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామనమాట. ఇదైతే వీక్ డే అనమాట. కుదిరిన వాళ్ళు వచ్చారు. ఇంకా వీకెండ్స్ అయితే అందరూ గూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తా పాడండి. ఉంటారనమాట. పాడండి. ఇంకా ఆంటీ పెద్దవాళ్ళని చెప్పి ఆంటీకి హారతి ఇవ్వమని చెప్పాను. సో, ఇంకా ఆంటీ హారతి ఇచ్చి పాట పాడారు. సదా వసంతం హృదయారవిందం భవం భవామి సహితం నమామి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనయోహరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాయిని శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. ఇంకా చూడండి అందరూ కూడా తలకో ప్రసాదం తీసుకొచ్చారు. ఒకళ్ళేమో దద్దోజనం, నేనేమో సాంబార్ రైస్, కొబ్బరుండలు అట్లాగా అందరం గూడా అన్ని ప్రసాదాలు గూడా తెచ్చాము. ఇంకా అయిపోయిన తర్వాత అందరం గూడా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ప్రసాదాన్నయితే తింటున్నామనమాట. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకునే రోజు అడిగే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మేమేమి అంత ప్రొఫెషనల్ కాదులేండి. కానీ మేము ఎంజాయ్ చేసాము. మా డాన్స్ మాత్రం మేము. అండ్ బాగా ఫన్ అయితే క్రియేట్ అయిందక్కడ. అండ్ అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే అదొక ఆనందమే వేరు కదా! ముందు ఒకళ్ళని చూసి ఇంక అందరం వెనకమాల రిపీట్ అవుతున్నామనమాట. ఏమంటే అక్కడికెళ్ళేసరికి కొంచెం క్రౌడ్‌ని చూడంగానే కొంచెం స్టేజ్ ఫియర్ అయితే వచ్చేసింది. ఇంగా చాలా భయమేసేసింది. ఇంకేం గుర్తులేదనమాట. ఇంక అందుకని ఏదో ఏసేసాం. చూసి భయపడమాకండి. బావుంటే మాత్రం కామెంట్ చేసేయండి. బాగోపోతే మాత్రం కామెంట్ మాత్రం చేయమాకండి.
ఇంకా లాస్ట్‌లో తీన్మార్ డాన్స్‌లయితే వేశాము. తీన్మార్ స్టెప్పులు. ఇంకా దీనికి స్టెప్పులంటూ ఉండవుగా ఏదో ఒకటి గెంతేయడమే కాబట్టి తెగ గెంతేసాము. ఇంక మా అపార్ట్మెంట్‌లో ఉట్టి కొట్టడం గూడా ప్లాన్ చేశామనమాట. అంటే ఆల్రెడీ సెట్ చేసుంది. ఇంక అక్కడికెళ్ళి చేశాము. అక్కడ కూడా చాలా హ్యాపీగా, ఫన్‌గా అయింది. చాలా బావుందనమాట. నేనైతే కొట్టలేకపోయాను. తాడు లాగేది మా వారే అనమాట. దాంట్లో పసుపు నీళ్ళు పోస్తారు కదా! అయి మొత్తం నా మీద పడేటట్టు చేశారు. అస్సల నేనైతే కొట్టలేకపోయాను. ఇంగ ఇద్దరు, ముగ్గురు కొట్టారు. అవన్నీ చూసేయండి ఇప్పుడైతే.
ఇంక నిమజ్జనానికి మా ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికైతే ఎళ్ళిపోయాము. అక్కడ చూడండి క్రేన్స్ ఇట్లాగా తీసుకెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉండి, ఆ క్రేన్ మీద వినాయకుడిని పెట్టి తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలైతే చాలామంది అపార్ట్మెంట్స్‌లో పిల్లలుంటారు కదా! వాళ్ళందరూ వచ్చి వినాయకుడికి బాయ్ చెప్పాలి అని జెప్పేసి, అయ్యో! వినాయకుడిని నిమజ్జనం చేసేస్తున్నారని చెప్పి ఏడుస్తున్నారు. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది అట్లాగైతే. చూడండి వాళ్ళెంత ప్యూర్‌గా ఉన్నారో కదా! ఆహ్, ఇంట్లో పెట్టిన వినాయకుడిని గూడా వాళ్ళది అన్నలాగా ఫీల్ అయిపోయి, వాళ్ళు వెళ్ళేటప్పుడు విడిచిపెట్టలేక బాధపడడం అనేది నిజంగా గ్రేట్ ఫీలింగే. అది పెద్దవాళ్ళకి ఉండదసలు యాక్చువల్లీ.
ఇంకా లాస్ట్‌లో అయితే మా వారి డాన్స్ కూడా ఉంటది. మీరు తప్పకుండా ఈ క్లిప్ అయితే చూడాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా వెయ్యరు. అండ్ ఈ వీడియో కూడా నేను సీక్రెట్‌గా తీసి అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఇంక చూస్తే నాకుంటదనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.